మన జీవితంలో పేదరికం ఎలా వస్తుంది? అది ఒక్కసారిగా మన తలుపు తడితే దాన్ని ఎలా అడ్డుకోవాలి? ఈ ప్రశ్నలు మనలో చాలామందికి రోజూ తలెత్తుతాయి. డబ్బు లేకపోవడమే పేదరికమా? లేక మనస్సులోని ఏదో లోటు కూడా దానికి కారణమా? ఈరోజు ఒక అద్భుతమైన కథ ద్వారా ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. ఈ కథ మనల్ని ఆలోచింపజేస్తుంది, ఆకర్షిస్తుంది, జీవితంలోని లోతైన సత్యాలను చూపిస్తుంది. రండి, కైలాసంలో మహాశివుడు చెప్పిన ఈ కథలోకి అడుగుపెడదాం. కైలాసంలో మంచుతో కప్పబడిన ఆ శిఖరంపై మహాశివుడు ధ్యానంలో మునిగ ఉన్నాడు. ఆకాశం నీలంగా మెరుస్తూ, చల్లని గాలి అతని జటాజుటంలో ఆడుతోంది. పక్షుల కిలకిల నాదాలు ఆ నిశ్శబ్దాన్ని మరింత గాఢంగా చేస్తున్నాయి. అక్కడికి నారద మహాముని వచ్చాడు. అతని కళ్లలో కన్నీళ్లు, గుండెలో బాధ. మహాదేవా, భూలోకంలో సంచారం చేసి వచ్చాను. అక్కడ మానవులు పేదరికంతో అల్లాడుతున్నారు. ఒక తల్లి తన పసిపాపకు ఒక ముద్ద అన్నం పెట్టలేక ఏడుస్తోంది. ఒక తండ్రి తన కొడుకు కోసం ఒక జత బట్టలు కొనలేక తలవంచుకున్నాడు. వారి ఆకలి, వారి కన్నీళ్లు చూస్తే నా గుండె చినిగిపోతోంది. ఈ పేదరికం ఎందుకు వస్తుంది? దీన్ని ఎలా తప్పించాలి? ధనముంటే సంబంధాలు మరిచిపోతున్నారు, ధనం లేకపోతే గౌరవం కూడా దక్కడం లేదు. మానవులు ఏం చేస్తే ఈ బాధల నుండి బయటపడతారు? అని నారదుడు గొంతు తడితో అడిగాడు. మహాశివుడు కళ్ళు తెరిచాడు. ఆయన చిరునవ్వులో శాంతి, ఆయన కళ్లలో జ్ఞానం కనిపించాయి. నారదా, నీ బాధ నాకు తెలుసు. నీ ప్రశ్నలకు సమాధానం ఒక కథలో ఉంది. ఆ కథను ఓపికగా విను, నీ గుండెలోని బరువు తేలికవుతుంది అని చెప్పాడు. అలా ఒక హృదయవిదారకమైన, ఆలోచింపజేసే కథ ఆరంభమైంది. పూర్వం ఒక చిన్న గ్రామంలో గోవింద్ అనే రైతు ఉండేవాడు. ఆ గ్రామం పచ్చని పొలాలతో, చల్లని గాలులతో, చిన్న చిన్న గుడిసెలతో నిండి ఉండేది. గోవింద్ రోజూ సూర్యోదయానికి ముందే లేచి పొలంలో కష్టపడేవాడు. ఎండలో చెమటలు కక్కుతూ, వర్షంలో తడుస్తూ తన కుటుంబం కోసం శ్రమించేవాడు. సాయంత్రం ఇంటికి వచ్చి తన భార్యతో కలిసి గుడిసె ముందు కూర్చుని, మన జీవితం ఇలాగే సంతోషంగా ఉండాలి అని మాట్లాడుకునేవాడు. అతని కష్టం వల్ల పంటలు బాగా పండాయి, డబ్బు కూడా సంపాదించాడు. గ్రామంలో అందరూ అతన్ని మంచి రైతు అని మెచ్చుకునేవారు. కాని గోవింద్ జీవితంలో ఒక లోటు ఉండేది: సంతానం. సంవత్సరాలు గడిచాయి, అతని భార్య కళ్లలో ఆ బాధ స్పష్టంగా కనిపించేది. నాకు పిల్లలు లేకపోతే ఈ జీవితమెందుకు అని ఆమె రాత్రులు ఏడ్చేది. గోవింద్ ఆమెను ఓదార్చేవాడు, దేవుడు మనకు సరైన సమయంలో ఆనందం ఇస్తాడు అని. ఒకరోజు గ్రామంలోని దేవాలయంలో పెద్ద పూజ చేశారు. ఆ రోజు రాత్రి గోవింద్ భార్యకు గర్భం దాల్చినట్లు తెలిసింది. ఆనందంలో గోవింద్ గుండె ఉప్పొంగపోయింది. ఊరంతా పండగ చేశాడు, మిఠాయిలు పంచాడు, దేవుడికి కృతజ్ఞతలు